అకార్డింగ్ టు తెలుగుదేశం పార్టీ లీడర్స్. తెలుగుదేశం పార్టీ లీడర్లకు సంబంధించిన రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ లో పనిచేస్తా ఉన్న ఒక మనిషి కత్తి తీసుకొని లోపలికి రాగలిగాడు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవడు? అశోక్ గజపతి రాజు అనే వ్యక్తి సివిల్ ఏవియేషన్ మినిస్టర్. ఏ పార్టీకి చెందినవారు? వన్స్ అగైన్ ఫింగర్స్ పాయింట్ టువర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా చిన్నాన్న కేవలం కడప జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి రాజకీయాలలో గెలవడం కోసం అని చెప్పి ఏ స్థాయికి దిగజారిపోయారు. మళ్ళీ చీఫ్ మినిస్టర్ ఎవరు? ఆరోపణలు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తులు ఎవరు? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. Every finger is pointing towards him, and this man says, I will do the inquiry. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపు చూపించే పరిస్థితి. మరి ఈ మనిషి ఏమంటాడు? ఎంక్వైరీ తానే చేస్తాడంటాడు. ప్రతి ఏలు చంద్రబాబు నాయుడు వైపే చూపబడతా ఉన్నప్పుడు ఆ ఎంక్వైరీ తనకు రిపోర్ట్ చేసే పోలీస్ అధికారుల చేత చేస్తే న్యాయం జరుగుతుందా? Will justice be done if this inquiry is being done by police officers who report to him as a chief minister, or to his people, that is the DGP, that is the AD intelligence? Will justice be done? Only if this inquiry is being done by a third party who do not report to Chandrababu Naidu, who do not report to Chandrababu Naidu's government, people in Chandrababu Naidu's government. Only then justice would come. మొదటి 3 గంటలు గుండెపోతనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి ఒక్క రోజు 3 గంటలు గుండెపోతనే ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి మీరు అన్ని సర్వం సిద్ధం చేసుకున్న సమయంలో ఒక్కరోజు ముందు ఇన్సిడెంట్ జరిగింది. ఇది పార్టీని డిస్టర్బ్ చేయడానికే, లేకపోతే మీరు డిస్టర్బ్ అయ్యారా? ఎట్లా ఏ విధమైన మెసేజ్ పంపిస్తారు కార్యకర్తలు కానీ ప్రజలకు కానీ? పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసి నన్ను డిమారలైజ్ చేయగలుగుతాను అని చెప్పి తాను అనుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే చెప్తా ఉన్నా, పైన దేవుడు ఉన్నాడు. గాడ్ ఈస్ వాచింగ్. ఎప్పుడైనా కూడా రాక్షసత్వం ఒక స్థాయి దాటి పెరిగిపోయినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. ఖచ్చితంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు అడిగారు సార్. చిన్నానకు మీరు అన్నట్టుగా ఎస్ఆర్సి ఈస్ లెడ్ బై ఇంటెలిజెన్స్ ఏడీ. అటువంటి ఇంటెలిజెన్స్ ఏడీ దగ్గర ఉండి సెక్యూరిటీ ఎందుకు ఇవ్వలేదు సెక్యూరిటీ ఎందుకు తీసేస్తారు, ఎందుకు ఇవ్వలేదు అన్నది సహజంగా ఎంపీలకు మామూలుగా ఇవ్వాలా, సహజంగా ఇటువంటి లీడర్లకు ఖచ్చితంగా ఇవ్వాలా. కానీ ఇక్కడ మాత్రం జరగల. అదొకటే కాదు, ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మామూలుగా ఒక ఎస్పీని పోస్ట్ చేస్తే 2 ఏళ్ల పాటు ఆ ఎస్పీని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయకూడదు. దట్ ఈస్ వాట్ ది జిఓ సేస్. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఇప్పుడు కడప జిల్లాకు వేసిన ఎస్పీ 40 days బ్యాక్ పాత ఎస్పీ బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ 2 years వాజ్ షిఫ్టెడ్ అవుట్. ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారికి ఆ ఎస్పీ సహాయం చేస్తాడు అన్న నమ్మకం లేక ఆ ఎస్పీని తీసేసి కొత్త ఎస్పీని 40 రోజుల కింద తెచ్చినారు, ఇప్పుడున్న ఎస్పీని. మరి ఇవన్నీ చూస్తే కాన్స్పిరసీ కింద కనిపించదా? ఇంకొకటి అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనది ఏం తెలుసా? నిన్న నేను ఎస్పీతోనూ డిఐజీతో మాట్లాడేటప్పుడు దే షోడ్ మీ ఒక లెటర్ చూపించినారు నాకు. యు నో వాట్ దట్ లెటర్ సెడ్? లెటర్ ఇట్ వాజ్ రిటర్న్ బై మా చిన్నానట. లెటర్ వాజ్ రిటర్న్ బై చిన్నానట. చిన్నాన ఏం రాశాడంటే, నా డ్రైవర్ నన్ను కొట్టి చంపాడు అని. అంటే అసలు ఎంత దారుణంగా ఉంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద హోల్ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఎలా క్రియేట్ చేశారు అని అంటే, అదేదో చిన్నాన బ్లడ్ వామిట్ చేసి చనిపోయినట్టుగా భావనిచ్చేట్టుగా పక్కనే ఒక చోట బ్లడ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత చిన్నాన బాత్రూమ్ లేకపోయినట్టుగా బాడీ బాత్రూంలో పడుంది.
బాత్రూంలో కమోడ్కు రక్తం పూశారు. అంటే బ్లడ్ ఎక్కువగా డ్రైన్ అవుట్ పోయినందువల్ల తనకు గిడ్డినెస్ వచ్చి బాత్రూంలో తను కొలాప్స్ అయినాడని, ఆ కొలాప్స్ అయ్యే దాంట్లో తల కమోడు కొట్టుకుందని కమోడును రక్తంతో పెట్టారు. తర్వాత కమోడు కొట్టుకున్నందువల్ల ఎనికి పడిపోయాడు కాబట్టి చనిపోయినట్టుగా బాత్రూంలో శవాన్ని పెట్టారు. అంటే అంత పగడ్బందీగా మనిషిని ఇక్కడ కొట్టి బెడ్రూమ్లోనూ కొట్టి బెడ్రూమ్లో కొట్టో బెడ్రూమ్లో చంపో మళ్ళీ ఆ మనిషిని చిన్నాన్ని తీసుకొని పోయి బాత్రూమ్ దాకా తీసుకొని పోయి బాత్రూంలో కూడా పెట్టి, ఎందుకంటే ఇంట్లో ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు, బాత్రూంలోనూ కూడా పెట్టి ఇదంతా ఏదో న్యాచురల్ గా జరిగినట్టుగా చూపించే కార్యక్రమం అంత దూరం కుట్ర జరిగింది అని అంటే, ఆ కుట్రలో భాగంగా వీళ్ళు చంపుతా ఉండగానే చిన్న లెటర్ రాస్తాడా? అంటే వీళ్ళు ఒక పక్క చంపుతా ఉన్నారు, ఆ లెటర్ మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అంటే బ్లడ్ తో ఆయన రాస్తూ ఉన్నట్టుగా చనిపోతూ ఉన్నట్టుగా నాకు డిఐజీ ఎస్పీ నాకు లెటర్ చూపిస్తా ఉన్నారు. అంటే దాని అర్థం చిన్నాను చనిపోతూ నా డ్రైవర్ నన్ను చంపుతున్నాడు, నన్ను కొడుతున్నాడు అని చెప్పి వాళ్ళ ముందరనే రాస్తాడా? కుడ్ హీ హ్యావ్ రిటన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్? Isn't all these things showing something? The SP is transferred, new SP comes within 40 days time, then again they show me a letter, what was handwritten by my Chinnana antaru, and that handwritten letter, what they say by my Chinnana is written, it is right in the midst of the time lapse where he was tortured to death. That letter was also written by him. ఎక్కడ సింక్ అవుతున్నాయి ఇవన్నీ? వీటికి అన్నింటినీ కూడా వాస్తవాలన్నింటినీ కూడా తప్పుదోవ పట్టించే దానికోసం అని చెప్పి రకరకాలుగా దే ఆర్ ట్రైయింగ్ టు బిల్డ్ న్యూ స్టోరీస్. ఒకటి ఎన్నన్న స్టోరీస్ చెప్పండి, నేను ఒకటి చెప్తా. సింపుల్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒక క్వశ్చన్ అడుగుతా. మీరు ఎన్నన్న కథలు చెప్పండి, ఆ కథలకు మీరు ప్రూవ్ చేసే దానికోసం రకరకాలుగా యూ మైట్ కుక్అప్ స్టోరీస్, ఏమేమో మీరు సినిమాలు తీసినట్టుగా మీరు కథలు చెప్తా ఉంటారు. ఒకటే సూటిగా ఒకటే క్వశ్చన్ అడుగుతా. చనిపోయింది ఎవరు? చనిపోయింది మా చిన్నాన్న కాదా? ఎలా చనిపోయినాడు? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో ప్రమేయం లేకపోతే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఎస్టేట్ చేస్తున్నావు? స్ట్రైట్ క్వశ్చన్. నీకు నిజంగా దీంట్లో సంబంధం లేకపోతే సిబిఐకి ఎందుకు ఇవ్వడం లేదు? స్ట్రైట్ క్వశ్చన్. సమాధానాలు రావు.